యేసు జీవ మార్గము అను వీడియో ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు మనము బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు అను పుస్తకంలో నుండి యెహోవా సాకారుడా నిరాకారుడా అన్న అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఇది 3 భాగాలుగా ఈ ప్రసంగం అనేది ఉంటుంది. 3 ప్రసంగాలు కలిసి ఉంటుంది. కనుక ఈరోజు యెహోవా సాకారుడా నిరాకారుడా అన్న అంశంలో మొదటి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఇప్పుడు అతని పుస్తకంలో నుండి మనం ఒక విషయాన్ని చదువుతాం. 18వ పేజీ, అతని బుక్లో 18వ పేజీ, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని ఉంది. అంటే బైబిల్లో దేవునికి నరుని వంటి స్వరూపమే ఉంది తప్ప ఆయన ఆత్మరూపంలో లేడు అని అర్థమవుతుంది. అంతేకాదు, ఆయనకు మానవునిలాగే ఇంద్రియాలు కూడా ఉన్నాయి అని బైబిల్ తెలుపబడింది. చూశారుగా, యెహోవాకు నరుని వంటి రూపం ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయనకు మానవునిలాగే ఇంద్రియాలు ఉన్నాయి అని ఈ సహోదరుడు తన పుస్తకంలో రాసి ప్రజలకు పంచిపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ప్రసంగంలో ఈ 3 భాగాలు మనం చదువుకున్నట్లయితే, విన్నట్లయితే, యెహోవా ఎలాంటి వాడు, మానవుని లాంటి వాడా, మానవుని లాంటి ఇంద్రియాలు ఉన్నాయా అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్ళి మనము బైబిలు వచనాల్ని ధ్యానిస్తూ యెహోవాను గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. ఇక్కడ యెహోవా అబ్రహాముకి ప్రత్యక్షమవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 7వ వచనంలో మనం చదివినట్లయితే, నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడను అంటున్నాడు. దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. ఇక్కడ అబ్రహాముకి చెప్పినటువంటి ఈ యొక్క మొదటి వాగ్దానంలో, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా నువ్వు ఉండాలి, నీవు తరువాత నీ సంతతి వారు ఒక నిబంధన క్రమంలో మీరు నాకు పిల్లలుగా ఉంటారు అంటూ దేవుడు అబ్రహాముకి సెలవివ్వడం అనేది జరుగుతుందన్నమాట. అబ్రహాముకి కాలంలో దేవుడు ఆ యొక్క సున్నతి అను ఒక పద్ధతి ద్వారా నిబంధనను ఏర్పాటు చేశాడు. పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో పాత నిబంధన ధర్మశాస్త్రం ద్వారా నిబంధనను వాళ్ళకి ఏర్పాటు చేశాడు. క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అన్ని కాలాల్లో కూడా దేవుడు ఒక నిబంధనను వాళ్లకు ముందు పెట్టి ఆ నిబంధన క్రమంలో వాళ్లను తన బిడ్డలుగా జరుపడం అనేది జరిగింది. నిబంధన అంటే ఏమిటి? ఒక అగ్రిమెంట్, ఒక సంతకం, ఒక సాక్ష్యం. ఒక వ్యక్తి ఒక వస్తువును కొన్నప్పుడు ఒక అగ్రిమెంట్ వేసుకుంటాడు, లేదా ఒక స్థలాన్ని రెంట్కి తీసుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ వేస్తాడు. ఆ సాక్ష్యమే ఆ నిబంధన పత్రం. అలాగే బైబిల్ గ్రంథంలో ఈ నిబంధన అనేటటువంటిది ఎలాంటిదంటే, దేవుడు మానవులను తన సొంత బిడ్డలుగా చేసుకున్నప్పుడు ఆ సాక్ష్యంగా ఈ నిబంధన అనేది ఉంటుంది. కనుక వ్రాతపూర్వకమైన నిబంధనలు, ఈ నిబంధన ప్రకారం ఈ నిబంధన మనకు సాక్ష్యం ఇస్తుంది, దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడని. సరే, మొట్టమొదటి ఇది ఒక నిబంధన క్రమంలో దేవుడు మానవులను అనగా ఇశ్రాయేలీయులను తన సంతతి వారుగా చేసుకోవడం. రెండవది, ఈ యొక్క 17వ అధ్యాయములో 2వ వచనములో 2వ భాగము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. మరి 6వ వచనంలో,
నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. ఇక రెండవ వాగ్దానం ఏంటంటే, అత్యధికమైనటువంటి సంతానాభివృద్ధిని నీకు కలుగజేస్తాను, రాజులు నీలో నుండి వస్తారు అని దేవుడు అబ్రహాముకి చెప్పడం జరుగుతుంది. అనగా అబ్రహాము ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం అని చెప్పుటకు విస్తారమైనటువంటి జనములను అబ్రహాములో నుండి పుట్టిస్తాడు. ఆ జనములో నుండి రాజులను పుట్టిస్తాడు. కనుక ఒక గొప్ప సంతతిని దేవుడు అబ్రహాము ద్వారా కలుగు చేస్తాడని ఈ యొక్క వాగ్దానం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంకా ఇదే అధ్యాయము 8వ వచనంలో, నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశమైన దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడిన ఇందునని అతనితో చెప్పాను. ఇంకా అబ్రహాము సంతతి వారికి కానాన్ అనేటటువంటి ఒక ప్రదేశాన్ని ఇవ్వడానికి దేవుడు నిశ్చయించాడు. ఆ కానాను ఇజ్రాయేలు. మొట్టమొదటి పేరు కానాను, తరువాత అది ఇజ్రాయేలు వెళ్ళి చేరినందున ఇజ్రాయేలు అందరూ నివసించినందున ఇజ్రాయేల్ దేశముగా అది మారడం జరిగింది. కనుక అబ్రహాముకి 3 విధములైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. మొదటిది అబ్రహాము యొక్క సంతతి వారిని తన పిల్లలుగా చేసుకోవడం, వారితో సంధించడం, వారితో మాట్లాడడం, వారి యొక్క అవసరాలు తీర్చడం, వారికి దేవుడై ఉండడం. రెండవది, వారిని అత్యధికంగా అభివృద్ధి పరిచి రాజులు వారిలో నుండి వచ్చినట్లు చేయడం. మూడవది, వారికి దేశమునివ్వడం. ఈ 3 వాగ్దానాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇక్కడ ప్రియమైన వారలారా, 2166లో అబ్రహాము జన్మం అనేది జరిగింది. ఇప్పుడు అబ్రహాము తన యొక్క కాలము గడిచిన తరువాత ఈసాకు కాలము ప్రారంభమవుతుంది. అనగా దేవుడు అబ్రహాము కుమారుడైన ఈసాకుతో మరలా సంధించడం అనేది జరుగుతుంది. ఈసాకు దినముల్లో యెహోవా దేవుడు మరలా ఈసాకుకు ప్రత్యక్షమయ్యాడు. నేను నీ తండ్రి దేవుడును అని చెప్పాడు. అబ్రహాం అయితే వెళ్ళాడు. అబ్రహాం అయితే తన కాలాన్ని ముగించుకున్నాడు. కానీ దేవుడు ఇంకా జీవం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈసాకు దినాల్లో దేవుడు ఈసాకుకు ప్రత్యక్షమవుతూ ఈసాకుతో మాట్లాడుతూ అతనితో తన కార్యాలు చేయించుకుంటూ ఉన్న క్రమాన్ని మనం ఆదికాండంలో చూడగలం. ఈసాకు కాలమైన తరువాత దేవుడు యాకోబుని దర్శించాడు. అనగా ఈసాకు యొక్క కుమారుడు, అనగా అబ్రహాం యొక్క మనవడు. ఇప్పుడు ఈ యొక్క యాకోబును దేవుడు దీవించాడు. యాకోబుకి ఇజ్రాయేలుని దేవుడు పేరు పెట్టాడు. ఇప్పుడు యాకోబు యొక్క సంతతి వారు ఇజ్రాయేలీయులు అనబడతారు. యాకోబుకి 12 మంది కుమారులు. ఈ యొక్క ఇజ్రాయేలీయులు వారి దినాల్లో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యి, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను అంటూ యాకోబుకి ప్రత్యక్షమవడం అనేది జరిగిందన్నమాట. కనుక అబ్రహాం కాలం గతించిపోయింది, ఈసాకు కాలం గతించిపోయింది, ఇప్పుడు యాకోబు కాలం వచ్చింది, యాకోబు పిల్లల కాలం వచ్చింది. అయినా యెహోవా వారికి ప్రత్యక్షమయ్యాడు. అనగా ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా మానవుని లాంటి దేహము గలవాడు కాదని మనకు రుజువుతుంది. మానవుడు చనిపోతాడు, కానీ యెహోవా అలాగే నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. కనుక ఈ యొక్క యాకోబు దినాల్లో ఏం జరిగిందంటే, యాకోబు తన యొక్క 12 మంది కుమారులను ఆయన చూసుకుంటూ ఉన్నాడు. 11 మంది కుమారులు కూడా వాళ్ళు మందలు మేపడానికి వెళ్ళారు. తన చిన్న కుమారుని అత్యధికముగా యాకోబు ప్రేమించాడు. అతనికి మంచి వస్త్రాలు కుట్టివేయడం, అతన్ని బాగా అల్లారుముద్దుగా చూసుకుంటున్న క్రమంలో యాకోబు యోసేపుని ప్రేమించాడు. యోసేపు చేతిలో అన్నలకు ఆహారాన్ని ఇచ్చి, నువ్వు మీ అన్నలకు ఆహారం తీసుకెళ్ళి నాయనా అని చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు యోసేపు వెళ్తున్నాడు అన్నలకు ఆహారం తీసుకొని. వాళ్ళు దూరం నుండి యోసేపును చూస్తూ ఉన్నారు. యోసేపు మీద వాళ్ళకు కోపం. ఎందుకంటే యోసేపు కలలు కనేవాడు. యోసేపు కలలు ఎలాగున్నాయంటే, ఒకసారి చెప్పాడు,
నేను పొలంలో ఉండగా నేను చూశాను, నా పనకు 11 పనలు నిలబడి నమస్కారం చేశాయి అన్నాడు. మరొక కలను కన్నాడు. నేను చూసినప్పుడు సూర్యచంద్రులను 11 నక్షత్రాలు నా నక్షత్రానికి నమస్కరించాయి అన్నాడు. అనగా మేమందరం మీకు దాసులమవుతామా, మీరు నన్ను ఏలుతావా, మమ్మల్ని ఏలుతావా అని అంటూ యేసేపును వాళ్ళను అప్పుడప్పుడు గద్దించడం కూడా జరుగుతుంది. యేసేపు మీద కక్ష కట్టడం జరుగుతుంది. వాళ్ళు దూరం నుండి చూశారు యేసేపుని. ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీరిని చంపి మనము వీడిని ఫినిష్ చేద్దాం, అప్పుడు వీని కలలు ఏమవుతాయో మనం చూద్దామన్నారు. వాళ్ళు యేసేపుని చంపడాన్ని నిర్ణయించారు. అందులో ఒకడు అతన్ని తప్పించాడు. ఆ మార్గం గుండా వెళ్ళే వారికి యేసేపును అమ్మివేయడం జరిగింది. యేసేపు వెళ్ళిపోయాడు, అమ్మివేయబడ్డాడు. అతను ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో వెళ్ళి ఒక రాజు కింద బానిసగా అతడు ఒక పనివాడుగా ఉంటూ ఉన్న క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దైవభక్తుడిగా యేసేపు ఉంటూ ఉన్నాడు. అతడు అక్కడ కూడా కళ్ళు దర్శనాలను యేసేపు చూస్తూ ఉన్నాడు. రాజు భార్య యేసేపును మోహించింది. యేసేపును మోహించి అతన్ని అప్పుడప్పుడు బలవంతం చేయబోయింది. కానీ యేసేపు ఏమాత్రం ఆమెకు లొంగలేదు. ఎందుకంటే అతడు నీతిమంతుడు గనుక. యేసేపు నీతిమంతుడు గనుక, పరిశుద్ధుడు గనుక అతడు అక్కడ ఏ తప్పిదము చేయలేదు. ఒకానొక రోజు యేసేపును ఆమె పట్టుకున్నప్పుడు తన యొక్క ఆయన వెళ్ళిపోతాడు. అతని యొక్క పై వస్త్రము ఆమె చేతిలో చిక్కుకున్నదనమాట. అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి, చూడండి, ఈయన ఎవరో ఒక హెబ్రీ పిల్లవాడిని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టుకున్నాడు, అతడు ఇప్పుడు నన్ను బలవంతం చేయబోయాడు అంటూ యేసేపుని పట్టించింది. యేసేపుని చెరసాలలో వేశారు. యేసేపుని చెరసాలలో వేసినప్పుడు చెరసాల జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెరసాల జీవితం జీవిస్తున్నప్పుడు అక్కడ ఇద్దరికి కళ్ళు వచ్చింది. ఆ ఇద్దరు కళ్ళు వివరించాడు. ఆ కళ్ళు ఏంటంటే, ఇంకా 3 రోజుల్లో నీకు మరలా నీ ఉద్యోగం తిరిగి వస్తుంది. ఇంకొకరిని చూసి చెప్పాడు, ఇంకా 3 రోజుల్లో నిన్ను చంపేస్తారన్నాడు. రాజుగారు నీ తలను తీసేస్తారు. అలాగే జరిగింది. అప్పుడు ఆ 3 రోజుల్లో ఉద్యోగం వచ్చిన వాడు తన మనసులో పెట్టుకొని అతను ఉద్యోగంలో చేరిపోవడం జరిగింది. కాలక్రమేణా కొంతకాలమైనప్పుడు రాజుకి కలలు వచ్చాయి. ఆ కలలను వివరించడానికి ఎవరు కనబడతారా అని చెప్పేసి ఆయన వెతుకుతున్న క్రమంలో పక్కవాడు చూసి చెప్పాడు, అయ్యా రాజా, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాకు ఇలాంటి కలలు చెప్పాడు, అలాగే జరిగింది, అతనైతే ఈ కళని చెప్పగలడన్నాడు. అతన్ని పిలిపించండి అన్నారు. అతన్ని పిలిపించి రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు చెప్పిన కళలను అతడు వివరించి చెప్పాడు. ఆ కళల భావం ఏంటంటే, ఇంకా 7 సంవత్సరాలకు బాగా పంటలు పండుతాయి, ఆ తర్వాత కరువులు వస్తాయి అన్న విషయాన్ని దేవుడు ఆ కళ్ళ ద్వారా తెలియజేశాడు. యేసేపు దానికి వ్యాఖ్యానం చెప్పాడు. ఇంత గొప్ప వ్యాఖ్యానం చెప్పినందున ఆ రాజు కూడా యేసేపుని హెచ్చించి అతన్ని ఆ యొక్క ఐగుప్తు సంస్థానాలన్నిటిలో అధికారిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ఐగుప్తులో యేసేపు ఒక రాజు స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే అబ్రహాం యొక్క సంతతి వారికి ఈ 11 మంది ఉన్నారు కదా. ఆ దేశంలో కానానులో కరువు వచ్చింది. కానానులో కరువు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనకి ఇక్కడ ఆహారం లేదు, మనకి ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తే ఐగుప్తులో ఉంది ఆహారం. ఐగుప్తులోనికి వెళ్ళి మన ఆహారం తెచ్చుకుందామని వాళ్ళు డబ్బులు చేతపట్టుకొని ఐగుప్తుకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి యేసేపును చూశారు. యేసేపు ముందర ఈ 11 మంది సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడ యేసేపు వాళ్ళను గుర్తుపెట్టాడు. అక్కడ కల నెరవేరింది. నేను చూస్తుండగా 11 పనలు నా పనకు నమస్కారం చేశాయి అన్న కళ అక్కడ నెరవేరడం జరిగింది. యేసేపు అన్నలకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తరువాత అమ్మా నాన్నలను కూడా అక్కడ రప్పించుకున్నాడు. ఇజ్రాయేల్ అందరినీ, అనగా ఇజ్రాయేల్ 70 మంది ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళడం జరిగింది. ప్రియమైన వారలారా, అబ్రహాముతో చేశాడు దేవుడు నిబంధన. ఇప్పుడు అబ్రహాము కాలంలో యెహోవా ఉన్నాడు, ఈసాకు కాలంలో యెహోవా దర్శనమయ్యాడు, యాకోబు కాలంలో యెహోవా దర్శనమయ్యాడు, యాకోబు కుమారుడైన యేసేపు కాలంలో యెహోవా దర్శనమయ్యాడు. ఇప్పుడు యెహోవా ఇజ్రాయేలుని కాపాడుతున్నాడు. 70 మంది ఇప్పుడు ఐగుప్తులో వెళ్ళారు. 70 మందికి అక్కడ భోజన క్రమాన్ని ఆ ఐగుప్తు రాజు అనుమతితో
యోసేపు వాళ్ళని పోషించడం జరిగింది. 70 మంది ఎవరు? యాకోబు, తన యొక్క భార్యలు, తన యొక్క పిల్లలు, మనవళ్ళు అంతా కలిసి 70 మంది. ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వంశాభివృద్ధిని చేస్తున్నారు. కాలాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు చనిపోతూ ఉన్నారు, మరలా వంశాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముసలి వాళ్ళు అవుతున్నారు, చనిపోతున్నారు, పిల్లలు మరలా పెరుగుతున్నారు. దాదాపు 430 సంవత్సరాలు గడిచాయి. చూసారా, 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. 6 లక్షల మంది వాళ్ళు అభివృద్ధి అవడం జరిగింది. ఇప్పుడు దేవుడు మరలా ఐగుప్తులోనికి వచ్చాడు. దేవుడు ఐగుప్తులోనికి వచ్చాడు. యెహోవా ఇంకా జీవము కలిగి ఉన్నాడు. క్రీస్తు పూర్వం 2166లో అబ్రహాము జన్మము, క్రీస్తు పూర్వం 1885లో యోసేపు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 1526లో మోషే జన్మం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రీస్తు పూర్వం 1446లో స్వాతంత్రం రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీయుల్లో వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ ఇజ్రాయేలు రాజులు మారుతూ వచ్చారు. ఒకే రాజు ఎల్లప్పుడూ ఉండడు కదండి, రాజులు మారుతూ వస్తూ ఉన్నారు. రాజులు మారుతూ వస్తున్న క్రమంలో ఐగుప్తుని ఎరుగని ఒక క్రొత్త రాజు అక్కడికి వచ్చాడు. ఈ ఇజ్రాయేలీలు ఎక్కడో నుండి మన దేశానికి వచ్చారు. వీళ్ళు మన దేశానికి వచ్చి వంశాభివృద్ధి చేస్తున్నారు, వాళ్ళు పెరిగిపోతున్నారు. ఒకానొక సమయంలో వాళ్ళు మన మీద తిరుగుబడితే మనకు అపాయము కనుక వాళ్ళను మనము తగ్గించాలి అని వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి వాళ్ళను వెట్టి పనులు చేయటానికి వాళ్ళను ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళని శ్రమ పెడుతూ ఉన్నారు, వాళ్ళని కొడుతూ ఉన్నారు. వాళ్ళు ఇటుకలు తయారు చేసేమని బలవంతం చేస్తూ ఉన్నారు. ఈలాగు ఐగుప్తీయుల చేతిలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఈ బానిసలుగా ఉంటూ ఉన్న క్రమంలో దాదాపు 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటున్న క్రమంలో వాళ్ళని విడిపించాలని దేవుడు మరలా నిశ్చయించాడు. ఇలా జరుగుతుందని దేవుడు ముందుగానే అబ్రహాముకి చెప్పాడు. నీ పిల్లలు తమది కాని దేశములోనికి వెళ్ళి 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉందురు అని చెప్పి దేవుడు ఒక చోట వాగ్దానం చేయడం జరిగింది. దేవుడు ఒక చోట వాళ్లకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో అది ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు అని దేవుడికి అబ్రహాముకు ముందుగానే చెప్పాడు. ఈ విధంగా నీ సంతతి వారు పరదేశంలోనికి వెళ్ళి 400 సంవత్సరాల వాళ్ళు బానిసలుగా ఉంటారని చెప్పి దేవుడు అబ్రహాము ముందుగానే చెప్పాడు. అలాగే జరిగింది. కనుక ఇక్కడ ఈ బానిసలను దేవుడు విడుదల చేయాలనుకుంటూ ఉన్నాడు. అక్కడ రాజుగారు చెప్పారు, మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళని మీరు నదిలో పారవేయాలి. మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళని మీరు కాన్పుల పీటల దగ్గరనే మీరు చంపాలి. ఆడపిల్ల అయితే బ్రతుకునివ్వండి అని చెప్పి ఆ మంత్రసానులకు రాజుగారు ఆజ్ఞాపించారు. కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక తల్లి ఒక చిన్న బిడ్డను తీసుకుని ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున ఉంచింది. అక్కడ రాజు కుమార్తె వెళ్ళి స్నానం చేస్తూ ఉంది. అక్కడ ఆ పిల్లవాడు ఆ జమ్ము పెట్టెలో ఏడవడం ఆ రాజు కుమార్తె గమనిస్తుంది. పక్కనే ఒక అమ్మాయి ఉంది. ఏ అమ్మాయి ఇట్లా రామ్మా అని పిలిచింది. ఆ జమ్ముపేటలో ఉన్న బిడ్డను చూసింది. ఈ బిడ్డకు పాలు ఇవ్వటానికి ఒక తల్లిని తీసుకురా, నేను జీతం ఇస్తాననింది. ఆ పాప వెళ్ళింది, ఆ బిడ్డకు తల్లినే తీసుకొచ్చింది. మోషే అని పేరు పెట్టారు, నీళ్ళలో నుండి తీయబడ్డాడు కనుక. ఇప్పుడు మోషే రాజభవనంలో ఎదుగుతున్నాడు. మోషే తల్లి రాజభవనంలోనికి వెళ్ళి పాలిచ్చి పెంచుతూ ఉంది. మోషే తల్లి జీతాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగ మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సకల విద్యలను అతడు నేర్చుకునొచ్చు. ఐగుప్తులో
సకల విద్యలతో కూడా అతడు అక్కడ పెరగడం జరుగుతుంది, సకల సంపన్నతతో పెరగడం జరుగుతుంది. ఒకరోజు ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలును కొట్టడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాడు మోషే. అక్కడ ఇజ్రాయేలుని కొట్టిన ఐగుప్తుని కొట్టినప్పుడు వాడు చనిపోతాడు. వాడిని ఇసుకలో పెట్టి పాతి పెట్టేస్తాడు. మరొక రోజు ఇద్దరు ఇశ్రాయేలీయులు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. మోషే అక్కడికి వెళ్ళాడు. ఎందుకయ్యా మీరు కొట్టుకుంటున్నారు అన్నాడు. నిన్న ఆ ఐగుప్తిని చంపినట్లు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా అన్నారు వాళ్ళు. అయితే ఈ విషయం నిశ్చయంగా బయటపడిపోయిందని చెప్పేసి మోషే అక్కడి నుండి వెళ్ళిపోతాడు తప్పించుకొని. ఇక్కడ ఉంటే చంపేస్తారని చెప్పేసి మోషే వెళ్ళిపోతాడు 40 వయసులో. ఆ తర్వాత ఒక చోటకి వెళ్ళి ఇత్రో అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర మేకలు మేపుకుంటూ అతని అమ్మాయిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మందల కాపరిగా జీవిస్తున్న క్రమంలో దేవుడు దర్శనమవుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఒక పొద మండుతూ ఉంది. ఆ పొద మధ్యలో నుండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మోషే మోషే, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే నిర్గమకాండం 'ఆ విధముగా దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే అక్కడ దేవుని మాటలను వినడం జరిగింది. దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, ఇజ్రాయేలుని విడిపించడానికి నిన్ను వాడుకుంటాను, నిన్ను రాజు దగ్గర పంపిస్తాను, నేను చెప్పదలుచుకుని అక్కడ వెళ్ళి నువ్వు చెప్పాలి, నేను ఏదైతే చేస్తానో అదంతా నువ్వు అక్కడ వెళ్ళి చేయాలి అన్ని ఏర్పాట్లతో మోషేను పంపించి దేవుని కార్యాలు అక్కడ జరిగించి అనేక విధమైనటువంటి అద్భుతాలు అక్కడ చేసి రాజే వాళ్లను బయటకు పంపించేటట్లుగా దేవుడు చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సొమ్ముని, ఆస్తులను ఇజ్రాయెల్కి ఇచ్చి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఎర్ర సముద్ర మార్గము గుండంగా వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరకు వస్తూ ఉన్నారు. దాదాపు 6 లక్షల మంది కాల్బలము, వాళ్ళు విస్తారమైనటువంటి జనము. ఆ విస్తారమైనటువంటి జనము 6 లక్షల కంటే ఎక్కువ మందే ఉన్నారు. అక్కడ సీనాయి కొండ దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తీసుకున్నారు. అక్కడ 40 సంవత్సరాలు వాళ్ళు మన్నాతో పోషించబడ్డారు. ఆ తరువాత వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు స్వాతంత్రము వాళ్ళు ముగించుకొని కానానులో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. 1446లో వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వబడుతుంది. 1446లో స్వాతంత్రం ఇవ్వబడింది. 1445లో వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. 1406లో వాళ్ళు కానాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కానాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. అక్కడ యెహోషువ, కాలేబులు, మోషే ఏ యొక్క పనినైతే అక్కడ విడిచిపెట్టాడో, మోషే వయసు అయిపోయింది, చనిపోతాడు. మిగతా వాళ్ళు యెహోషువ, కాలేబులు ఆ యొక్క పనిని వాళ్ళు చేతబట్టి ఆ కానాన్లోనికి వెళ్ళి అక్కడ యుద్ధాలు జరిగించి వాళ్ళు ఆ కానాన్ని స్వతంత్రించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడు దేవుడు యెహోషువకు దర్శనమిచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, ఈలాగు మానవులు చనిపోతూ ఉన్నారు, కానీ దేవుడు మరలా 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 ఆ యొక్క తరాల వాళ్లకు దర్శనమిస్తూ వస్తూ ఉన్నాడు. మొదట అబ్రహాము, తర్వాత ఈసాకు, యాకోబు, యోసేపు, మోషే తర్వాత యెహోషువ, కాలేబులు. ప్రియమైన వారలారా, కనుక మానవుడు చనిపోతాడు, యెహోవా ఎప్పుడూ నిలిచే ఉంటాడు. యెహోవా ఎల్లప్పుడూ జీవము కలిగి ఉండ దేవుడు. యెహోవా మానవుడైతే ఆయన ఇంతకాలం జీవించి ఉంటాడా? వాగ్దానాలు నెరవేర్చగలడా? ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి 3 వాగ్దానాలు నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, అబ్రహాము యొక్క సంతతి వారిని దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళని స్వాధీనపరుచుకున్నాడు.
అబ్రహాం యొక్క సంతతి వారు ఒక 6 లక్షల కంటే ఎక్కువ మంది వాళ్ళు ప్రబలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం యొక్క సంతతి వారు వాగ్దత్త దేశమైన కానానుని స్వతంత్రించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుడు ఇజ్రాయేలీయులను యేసుక్రీస్తు కాలం వరకు కూడా విడిచిపెట్టకుండా అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కనుక వాళ్ళను తన సన్నిధిలో నడుచుకోవాలని ఆయన ఎల్లప్పుడూ వాళ్లను ప్రవక్తల ద్వారా బోధించాడు. వాళ్లకు తన నిబంధనను గైకొనాలను వాళ్లకు బోధించాడు, వాళ్ళు నడిపించాడు. ఇంతవరకు ఈ యొక్క ఎపిసోడ్లో మనం చూడగలిగాం. మీరు ఈ యొక్క ఎపిసోడ్లో, ఈ యొక్క ప్రసంగంలో మనం గమనించదగ్గది ఏంటంటే, మానవులు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత చనిపోతారు. కానీ యెహోవా ఆ తరువాత జన్మించి వచ్చినటువంటి భక్తులను మరలా వాళ్ళకి దర్శనమిచ్చి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కనుక మానవుడు, ఈ దేహముతో ఉన్నటువంటి మానవునికి కొంత వయసు 100 నుండి 150 లోపల. కానీ యెహోవా ఎల్లప్పుడూ జీవించేవాడు. ఈ దేహం పండిపోతుందండి. ఒక 100 సంవత్సరాలు దాటితే పండిపోతుంది, ఆకు పండినట్టు పండిపోతుంది. ఆ తర్వాత ఈ దేహము చిరకాలము జీవించదు. కానీ యెహోవాకి ఇలాంటి దేహం ఉంటే ఆయన కూడా పండిపోతాడు. కనుక యెహోవాకు ఇలాంటి దేహం ఉంది అని చెప్పడం పూర్తిగా బుద్ధిహీనత అవుతుంది. సూర్యుని చూపించి సూర్యులో వెలుతురు ఉందని నిరూపించండి అన్నట్లుగా ఉంది ఇది. యెహోవా ఎల్లప్పుడూ జీవం గలవాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే తెలుస్తుంది. కానీ యెహోవా మానవుల లాంటి దేహము గలవాడు అని ఒక వ్యక్తి ఎత్తి ఇచ్చిన మాటను బట్టి ఈ యొక్క ప్రసంగం చేయడం జరిగింది. కనుక ఈ యొక్క వీడియోను చూసినటువంటి మీరు అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ఫోన్ చేసి మాట్లాడండి. మీకు ఇంకేదైనా సందేహాలు, సలహాలు ఉన్నట్లయితే నన్ను అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.